మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక్కసారి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి ఏడో మాటను మనం ఒకసారి చదువుకొని జాగ్రత్తగా అందులో ఉన్న భావాన్ని, అర్థాన్ని మనం తెలుసుకుని ఆత్మీయంగా ఎదగడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం మొదటగా చదువుకుందాం ప్రియులారా. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెనను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు తన యొక్క ప్రాణమును సిలువలో అర్పించి ఉన్నాడు. మన కోసం నిందలు, బాధలు, హింసలు సమస్తాన్ని భరించి సర్వమానవాళికి పాప విమోచన కలిగించడానికి యొక్క సిలువలో చివరిగా ఆయన పలికినటువంటి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. అలాగు చెప్పి ఆయన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క ప్రపంచంలో సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయనే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే మనము తన అడుగుజాడల్లో మనం నడవాలని, తన వలే మనం బ్రతకాలని ఈ లోకంలో గొప్ప మాదిరిని ఆయన ఉంచి వెళ్ళాడు. అయితే శిలువ మీద పలికినటువంటి యొక్క 7వ మాటలో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, ఇది మనము కీర్తన 31వ అధ్యాయము, కీర్తనలు 31వ అధ్యాయము 5-6 వచనాల్లో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనము చదువుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే అని మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించి వారు నాకు అసహ్యులు అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి చివరి మాటలో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఏమంటున్నాడంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అంటున్నాడు. అంటే లూకా రాసిన సువార్తలో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడ కీర్తనలు యొక్క 31వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినటువంటి లేఖనం కూడా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. అంటే ఈ మాటలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తన ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణమును విడిచెను అని వ్రాయబడి ఉన్నది పిల్లరా. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణమును విడిచెను అని వ్రాయబడి ఉన్నది. అంటే మనుషులను, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులను చంపేది దేవుడని వాక్యం చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో మనం రావడానికి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మనందరం కూడా ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మానవుడు పరిశుద్ధుడుగా, నిర్దోషిగా బ్రతికి దేవుని యొక్క కృపా మహిమకు కీర్తిని తీసుకొచ్చే వారిగా మనం బ్రతకాలని ఆయన కోరుకున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ వ్రాస్తున్నటువంటి మాట, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని కీర్తనలలో వ్రాయబడి ఉంటే, ఈ మాటలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటి అని ఆలోచన చేస్తే, క్రీస్తు తనలో ఉన్నటువంటి ఆత్మను తండ్రికి అప్పగించి, తన ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణము విడిచిపెట్టని అని వ్రాయబడి. అంటే మనుషులను, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక మనుషులను చంపేది, బ్రతికించేది కూడా దేవుడే అని వాక్యము మనకు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది ప్రియులారా. మనం అనుకుంటున్నాం మన భక్తి, లేకపోతే మన శక్తి, మన బలము, మన బంధువులు
ఇవాళ ఏది మనకు లోకంలో శాశ్వతం కాదు, ఏది నిన్ను బ్రతికించలేదు. కానీ ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నిన్ను బ్రతికించేది అలాగే నిన్ను చంపేది కూడా తండ్రి అయినటువంటి దేవుడని వాక్యము చాలా స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు మనకు వివరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా మనం చదువుకోగలిగినట్లయితే ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటలు, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులోని రప్పించుచుండువాడు ఆయనే అని వ్రాయబడి ఉన్నది. అంటే జనులను అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుణ్ణి కూడా సజీవులుగాను మృతులుగాను చేయువాడు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాయే అని వ్రాయబడింది. మనం ఒక క్షణం బ్రతకాలని మనం బ్రతకలేం. ఒక నిమిషము, లేకపోతే ఒక గంట, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం అని అనుకుంటున్నాం. మనం ఇంకా కొంతకాలం బ్రతికితే బాగుంటుందని అనుకుంటున్నాం. కానీ ఒక్క క్షణము కూడా మనము బ్రతకడానికి ఈ భూమి మీద అవకాశం లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిన వెంటనే మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి ప్రియులారా. అందుకనే ఇవాళ ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అగ్ని ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఇంకా ఎన్నో రకాలుగా మనుషులు ఈ ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. అంటే మనుషులు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ మనిషి ప్రాణం నిలబడడానికి, మనిషి ప్రాణం పోవడానికి ఒక్కసారి మనము ఎవరు దీనికి కారకులు, లేకపోతే ఎవరు మాలుగా బ్రతికించేది, లేకపోతే మనల్ని సజీవులుగా ఉంచేది ఎవరు అని ఆలోచన చేస్తే ఇక్కడ చెప్తున్నాడు, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనే యెహోవా, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు చనిపోవాలన్నా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్త ప్రకారమే మనం ఈ భూమి మీద మనం ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప మనము బ్రతకాలంటే మనం బ్రతకలేము, అలాగని చనిపోవాలంటే కూడా మనం చనిపోలేని పరిస్థితి పిల్లరా. అందుకనే వారి కాలం ఎప్పుడు వచ్చినో జనులకు తెలియదు అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు మన మరణదినం వస్తుందో మనకు ఎవరికి కూడా ఈ లోకంలో మనకు తెలియదు పిల్లరా. అందుకనే చెప్తున్నాడు, మరి యేసు ప్రభు మాత్రమే తన యొక్క ప్రాణమును తానే సర్వమానవాళి కోసం విడిచెను, ప్రాణాన్ని పెట్టాడు. ఎంత ప్రేమ అంటే పిల్లరా, ఎందుకో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంత గొప్ప ప్రేమ మనం అంటే ఆయనకు పిల్లరా. అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, జనులను చంపేది, జనులను మనుషులను బ్రతికించేది దేవుడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. అయితే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో 39వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే ప్రియులారా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతు నొందించు వాడను బ్రతికించు వాడను నేనే. అంటే మనం బ్రతకాలన్నా, మనం చనిపోవాలన్నా ఎవరు మనల్ని బ్రతికిస్తున్నారు, ఎవరిని మనం మృతి నొందించువాడు ఎవరంటే నిన్ను మృతు నొందించువాడు, బ్రతికించువాడు నేనే తండ్రి అయినటువంటి దేవుడు మనకు చెప్తూ ఉన్నటువంటి ఒక మాటను మనం ఒకసారి ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. మృతు నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతుల్లో నుండి విడిపించువాడెవడు లేడు అని వ్రాయబడి ఉంది. అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం, మనుషులను చంపేది, మనుషులను బ్రతికించేది తండ్రి అయినటువంటి దేవుడు అని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. అక్కడ జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే, పాతాళమును పంపుచు అందులో నుండి రప్పించుచుండేవాడు తండ్రి అయినటువంటి దేవుడు. ఇక్కడ కూడా మృతు నొందించువాడను, ఆ తరువాత బ్రతికించువాడను కూడా నేనే. మనం బ్రతకాలన్నా, మరణించాలన్నా మనము దేవుని యొక్క ఆధీనంలో మనం ఉన్నాం ఇవాళ. అందుకనే చాలామంది ఎందుకంటే మరి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కొన్ని తట్టుకోలేక ఇబ్బందులు చనిపోవాలని అనుకోవడం, బ్రతకడం ప్రియులరా. ఎందుకంటే ఎంతో కాలం బ్రతకాలనుకునే మానవుడు చనిపోవటం
సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే జనులు సజీవులుగాను మృతులుగాను చేయబడుతంటే అయినటువంటి యెహోవాయే. మృతునొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, తిరిగి స్వస్థపరచువాడను కూడా నేనే అంటున్నాడు వాడు. మన వల్ల ఏమి కాదండి వాళ్ళ. ఒక నల్లని వెంట్రుక తెల్లగా కూడా కాదు, తెల్లని వెంట్రుక నల్లగా కూడా మన వల్ల కాదండి ప్రియులారా. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇది దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మనందరం ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనందరికీ కూడా ఇదిగో మన పాపములను విమోచించడానికి దేవుని కుమారుని యేసుక్రీస్తు శిలువలో తన యొక్క ప్రాణమును పెట్టి, మన కొరకు ప్రాణమును పెట్టిన ఒకే ఒక మహా వ్యక్తి ఆయన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే మనమంటే ఆయనకు అంత ప్రేమ, ప్రాణం పెట్టేంత ప్రేమ ఆయన. ఆ ప్రాణాన్ని పెట్టి నీకు నాకు శాప విమోచన పాప విమోచన మనకు కలిగించి ఉన్నాడు ప్రియులరా. అందుకనే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కుమారుని యేసుక్రీస్తు మాత్రమే తన ప్రాణమును తానే మన కొరకు సిలువలో పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఇవాళ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా చావు అనేటువంటి మాట మన నోటుకు వచ్చేసరికి చాలా మంది భయపడిపోతూ ఉంటారు. చావు అనేటువంటి మాట నోటి నుంచి రాకూడదని, అలా వస్తే ఏదో మనకు మరి ఆ మరణం వచ్చేస్తుంది అనేటువంటి ఒక ఆందోళనలో చాలా మంది అసలే ఆ మరణం అనేటువంటి మాటను నోట్లో నుంచే బయటికి రానివ్వనటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఆ మాట మాట్లాడకుండా. ఎంత మనం భయపడ్డా, ఎంత ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే మన దినములన్నీ తన గ్రంథములో లిఖితములాయను అన్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నీ దినములన్నీ, అంటే నా దినములన్నీ నీ గ్రంథములో వ్రాయబడిను అని. అంటే ఎంతకాలం మనం బ్రతకాలో ఆయన తన గ్రంథంలో వ్రాసుకున్నాడు. అదే మనం అంటాం కదా, అదే నా రాత నా గీత అని ఏదో చెప్తూ ఉంటాం. మనం చాలా మంది మాటల్లో మాట్లాడతారు, నా రాత ఎలా ఉంది, నా గీత ఎలా ఉందని చెప్పేసి. అంటే మనము తల్లి గర్భములో పుట్టినప్పుడే నియమింపబడిన దినములో ఒకటైన కాకమునిపే మన దినములన్నీ ఆయన తన గ్రంథంలో వ్రాసుకున్నాడు. దానికి మించి మనము అంటే బ్రతకడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు కనుక అందుకనే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చావుకు భయపడుతూ ఉన్నారు. తన ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి అని. ఉదాహరణకు మనం చూస్తే ఇంట్లో మనకు చిన్న ఎలకలు ఉంటాయి. దాన్ని చంపాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని ప్రాణాన్ని అది కాపాడుకోవడానికి ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చిన్న దోమ మన చెవుల దగ్గరకు వచ్చి ఎంతో గోలగోల చేస్తూ ఉంటుంది. దాన్ని కొట్టి చంపాలని మేము ఎంతో ప్రయత్నం చేస్తాం. అది కూడా దొరకకుండా తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాణం అంటే చాలా తీపి అనమాట. ఎవరు వాస్తవంగా తన ప్రాణాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయరు. మరి అందుకనే ఆ చావుకు భయపడకుండా, చావైతే నాకు లాభమని ఒక భక్తుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంత స్పష్టంగా చక్కగా చెప్తున్నాడో చూడండి. మనమంటే చావుకి మనం భయపడిపోతున్నాం. చావు మాటలు రానవద్దు, ఆ మాట నోటికి రాకూడదు, అది మంచి మాట కాదు, చెడ్డ మాట, ఇలా మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే ఒక భక్తుడు ఎంతో అద్భుతంగా ఒక మంచి మాట చెప్తూ ఉంటున్నాడు. పిల్లరా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పౌలు చెప్తున్నాడు ప్రియులారా ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, నాకు చావైతే బ్రతుకుట, ఏమంటున్నాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం అంటున్నాడు. చావు అంటే మనం భయం పడుతున్నాం. ఏదో ఒక దినాన్ని అందరం కూడా మనం ముందు వెనకల్లో అందరం కూడా ఒక దినాన్ని మనం ఈ యొక్క లోకాన్ని విడిచి మనం వెళ్ళాలి. ఈ శరీరాన్ని విడిచి మనం ఒక దినాన్ని వెళ్ళిపోవాలి. ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడానికి అవకాశం లేదు ప్రియులారా. అందుకనే భక్తులు చెప్తున్నాడు ఇక్కడ మరి మనం సమూయేలు గ్రంథంలో చూసాం, ద్వితీయోపదేశ కాండంలో చూసాం, బ్రతికించేవాడను తర్వాత మృతునొందించేవాడను నేనే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడను నేనే అని అక్కడ వ్రాయబడి ఉంటే, ఇక్కడ మాత్రం భక్తుడు చెప్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం అంటాడు. చావైతే మనం ఎప్పుడన్నా చావంటే లాభం, చచ్చిపోతే అయిపోద్దని అనుకుంటామా? చావైతే నాకు లాభం అని పౌలు ఎంతో అద్భుతంగా చెప్తున్నాడు. పౌలు చెప్పినట్లుగా మనం చెప్పగలమా?
దేవుని కుమారుడు యేసుక్రీస్తు సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టినట్టు మన ప్రాణాన్ని పణంగా పెట్టగలమా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. అందుకనే చెప్తున్నాడు ఏమనంటే, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అలాగ చెప్పి దేవుని కుమారుడు యేసుక్రీస్తు సర్వమానవాళి కోసం తన ప్రాణమును విడిచెనుని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు వ్రాయబడి ఉన్నది. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 19వ వచనాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అండి. 19వ వచనంలో వ్రాయబడినటువంటి మరి లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే 4వ అధ్యాయము 19వ వచనం ఏమన్నాడంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అంటున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారముగా బాధపడువారు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా బాధపడువారు ఏం చేయాలంట? సత్ప్రవర్తన గలవారే. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు శిష్యులందరూ కూడా మరి బైబిల్లో కొంతమంది హతసాక్షులుగా ఈ వాక్యాన్ని ప్రకటించి హతసాక్షులుగా మరణించిన వారు ఉన్నారు ప్రియులరా. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, ఆయన యొక్క సంకల్పాన్ని చిత్తాన్ని నెరవేర్చడంలో బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను మనము అప్పగించుకోవాలి. ఇవాళ రాత్రి పండుకుంటాం, ఉదయాన్ని లేస్తామో లేదో మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, నీటి ఆవిరి లాంటిది నీ యొక్క జీవితం అన్నాడు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా దేవుడు మనకు మరి ఇచ్చినటువంటి పని, మనకు మరి నియమించినటువంటి పనిని సంపూర్ణంగా మనము నెరవేర్చి, దేవుని కుమారుడు యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి చివరి మాట ఏమన్నాడు అంటే, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అలాగే మనము కూడా నమ్మకమైనటువంటి సృష్టికర్త అంటే తండ్రి అయిన దేవునికి మన ఆత్మలను మనము ప్రతి దినము కూడా అప్పగించుకోవాలి. ఒకవేళ అయ్యా ఇదిగో ఉదయం నేను లేవలేకపోతే, ఒకవేళ నేను ఈ లోకాన్ని విడిచి వెళితే నా ఆత్మను నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను అని ఆయన పనిని నెరవేరుస్తూ ప్రతి దినము కూడా మనలో ఉన్న ఆత్మను ఆయనకు మనము అందుకని నమ్మకమైనటువంటి సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. అందుకని పౌలు గారు చెప్తున్నాడు అక్కడ, చావైతే నాకు లాభం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. చావైతే అందరూ భయపడుతున్నారు, ప్రతి ఒక్కరూ భయపడుతూనే ఉన్నారు. ఏం తింటే ఏం జరుగుతుందో, ఆహార నియమాలు, ఆరోగ్య నియమాలు ఎన్నో పాటించినా కూడా దేవుడు ఇదిగో తన గ్రంథములో వ్రాసుకున్నటువంటి ఆ దినములను కంటే ఎక్కువగా మనం బ్రతకడానికి అవకాశం లేదనే వాస్తవాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. అందుకనే నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను మనం అప్పగించుకోవాలి. మరి అలా మనము దేవుని కుమారుడు యేసుక్రీస్తు సిలువలో మనందరినీ రక్షించడానికి, మనందరినీ పాప విముక్తులు చేయడానికి, మనందరికీ పాప విమోచన కలిగించడానికి చివరిగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి తన ప్రాణాన్ని మన కొరకు విడిచిపెట్టినట్లుగా, అందుకనే లేఖనము నెరవేరినట్లు, అంటే ఆయన కొరకు వ్రాసిన ప్రతి లేఖనము సంపూర్ణముగా దేవుని కుమారుని యేసుక్రీస్తు నెరవేర్చాడు తన యొక్క జీవితంలో. అందుకనే ఆయన తరువాత మనం ఆయన అడుగుజాడల్లో నడిచినట్లుగా ఇదిగో సమస్తము కూడా మన ముందు ఆయన లేఖనాలు చక్కగా మన ముందు పెట్టడం జరిగింది. ఇవి చదివి మనం అర్థం చేసుకుని దేవుని కుమారుడు యేసుక్రీస్తు వలె తండ్రి అయిన దేవుడు మనకు నియమించినటువంటి, మనకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా మనము పూర్తి చేసి ప్రతిదినము కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను మనము అప్పగించుకుంటూ ఉండాలి. ఆయన ఆనాడు సిలువలో చివరి మాటగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ప్రాణం విడిచాడు. మనము కూడా ప్రాణం విడిచే ముందు ప్రతి దినము కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను మనము అప్పగించుకోవాలి అని దేవుని యొక్క వాక్యంలో మనకు చాలా స్పష్టంగా చెబుతూ ఉంటున్నాడు. అయితే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి మరి లేఖన భాగాలను ఒకసారి మనం చాలా జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగినట్లయితే ప్రియులారా ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు ఏమంటున్నాడు చూద్దాం. ఇక్కడ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును, అంటే దేవుని కుమారుని యేసు క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనము కూడా కలిగి ఉండండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు కనుక క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క గుణము, క్రీస్తు యొక్క లక్షణాలను మనము కలిగి ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు తింటూ ఉన్నప్పుడు ఆహార పదార్థాల సారం మనలోనికి వచ్చి మనకు శరీర బలాన్ని ఎలాగైతే కలిగిస్తూ ఉందో ప్రియులరా, ఇదిగో మరి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మరి పంపించి ఉన్నాడు. సర్వమానవాళి పాపముల కొరకు తన ప్రాణమును పెట్టడానికి ఆయన ఇదిగో సిలువలో యొక్క మరి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నటువంటి సమయంలో చివరిగా ఆయన నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని చెప్పి ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను కనుక మనం చూడగలిగినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎప్పుడు కూడా మరి అనేకులు పాపములో నుంచి విముక్తులు కావాలని, అనేకులు మారు మనసు పొందాలని, రక్షణలో ఉండాలని ఆయన ప్రయత్నం చేశాడు. అంటే మనందరినీ కూడా సన్మార్గములో పరిశుద్ధులుగా ఉంచడానికే ఆయన ప్రయత్నం చేసి ఉన్నాడు ప్రియులరా. అందుకని మనం కూడా మనం కూడా ఎలా ఉండాలట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి మనవలే రక్త మాంసాలు ధరించుకుని ఒక మానవుడిగా ఈ భూమి మీద పుట్టి దాసుని యొక్క స్వరూపము ధరించుకున్నాడు. ఎంత తగ్గింపు అంటే శిష్యుల్ని మరి కూర్చుండబెట్టి మరి వారి పాదములను కడిగి ఆ పాదములను తుడిచినట్లుగా మనం చూస్తున్నాడు. ఎంత మరి ఆయన తగ్గించుకున్నాడు ఒకసారి మనం ఆలోచన చేయాలి. అందుకని ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు నీలో రావాలి, నాలో రావాలి. అందుకనే ఏమంటున్నాడంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను, ఎంత విధేయత అంటే శిలువ మరణము పొందునంతగా ఆయన, అనగా శిలువ మరణం పొందునంతగా అంటే కనబడి మరణము పొందునంతగా ఆల్రెడీ మన కొరకు మరణించాడు, మన కొరకు తన రక్తమును సిలువలో చిందించాడు, తన ప్రాణమునే పణంగా మన కొరకు పెట్టాడు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. ఎందుకంటే దేవుని కుమారుడని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవునికి ఆయన మహిమ చెల్లించినట్లుగా చూస్తున్నాం. అంటే చేటుకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిస్థితిని అని అన్నాడు. ప్రతి దినము కూడా ఆయన దేవుడిని మహిమపరుస్తూ ఉన్నాడు. మాట చేతని క్రియ చేత గాని సమస్తమును దేవుని కుమారుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రతిదినం మనము చెల్లించేవారుగా మనం ఉండాలి. అందుకనే విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాను. అందుచేతను పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వారి మోకాలను యేసునామము వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని విధేయత గలవాడై, అంటే తండ్రి అయినటువంటి దేవునికి విధేయత కలిగి ఉన్నాడు ప్రియులరా, విధేయత కలిగి ఉన్నాడు. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం ఇవాళ మరి లోకంలో తల్లిదండ్రులకు కానీ, బంధువులకు కానీ మనం ఒకరికొకరు సహోదరులుగా, సహోదరిమణులుగా కూడా మనం ఒకరికొకరు విధేయులుగా మనం ఉండలేకపోతున్నాం. కానీ మనం ఒక లోకంలో ఒకవేళ ఒకరికొకరు విధేయత కలిగిన మనం ఉండకపోయినా ఇక్కడ మాత్రం తండ్రి అయిన దేవునికి మనము విధేయత కలిగి ఉండాలి.
ఆ విధంగా దేవుని కుమారుని యేసుక్రీస్తు మరణము పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తను తాను తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపు గుణమే మనలో ఉండాలి. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు చెబుతూ ఉంటున్నాడు. అలాగనే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మనల్ని పాపము నుంచి ఏం చేశాడండి? విమోచించెను అని మనకు చాలా స్పష్టంగా గ్రంథములో వివరణ ఇస్తున్నాడు. మనం దేవుని వాక్యం కొరకు ఎవరైతే బాధపడుతున్నారో, దేవుని వాక్యం కొరకు ఎవరైతే హింసపడుతున్నారో, దేవుని వాక్యం కొరకు ఎవరైతే మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారో, మనము బాధపడటం, దేవుని వాక్యము నిమిత్తం బాధపడడం దేవుని యొక్క చిత్తం. అందుకే దేవుని కుమారుడు యేసుక్రీస్తు నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం అన్నాడు. అంటే మనము ఆయన పని చేస్తూ ఆయన కొరకు మనం బాధపడడం దేవుని చిత్తం. నువ్వు బాధపడడం దేవుని దృష్టిలో ఇష్టమైనటువంటిది. నువ్వు బాధపడడం అంటే దేవుని పనిలో బాధపడడం దేవునికి ఇష్టం. కాబట్టి వాక్య విషయమైనటువంటి ప్రవర్తన మనకు చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అంటారు కదండి, అది ఆ ప్రవర్తన చాలా ముఖ్యమైనటువంటిది. ఆ మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి, సత్ప్రవర్తన మనం కలిగి ఉండాలి. అలాగనే మరి నీ యొక్క పనిని ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను సంపూర్ణముగా చేసి, ఇదిగో నేను నీ వద్దకు వస్తున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ఎవరైనా ఈ భూమి మీద ఎవరైనా చెప్పగలరా? ఒకే ఒక వ్యక్తి, ఆయన దేవుని కుమారుని యేసుక్రీస్తు. ఎందుకంటే నువ్వు నాకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ పనిని నేను సంపూర్ణముగా చేసి, ఇదిగో నీ వద్దకు నేను వస్తున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని ఈ భూమి మీద ఆ దేవుని కుమారుని యేసుక్రీస్తు వల్లే చెప్పగలిగిన వారెవరు కూడా లేరని మొదట మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. నీకోసం ఇంత గొప్ప యాగాన్ని, నీకోసం ఇంత గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడు. మరి ఆయన అడుగుజాడలో మనం నడిచి ఆ వాక్యమును సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి మనము ప్రకటించేవారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆయన యొక్క జీవితంలో ఆఖరి క్షణంలో ఈ మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన ప్రాణమును తానే మన కొరకు పెట్టాడు. మనకు మరలా ఏమంటున్నాడంటే, సిలువలో ప్రాణం విడిచే అవకాశం లేదు కనుకనే మన సిలువను అంటే ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని ప్రతి దినము ఈ మాటలు పలికి విశ్వాసముతో మన ఆత్మను ఆయనకు అప్పగించాలి. అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా నన్ను వెంబడించగోరినడలా తన సిలువను ఎత్తుకుని ప్రతి దినము నన్ను వెంబడించాలి అని చెప్పాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మనకు మరలా సిలువలో ప్రాణం విడిచేటువంటి అవకాశం లేదు కనుకనే మన సిలువను మాత్రమే అంటే మన సిలువను మాత్రమే మనం ఎత్తుకుని ప్రతి దినము ఈ మాటలు మరి మనము పలికి అంటే ఆ విశ్వాసములో మన ఆత్మను ఆయనకు మనం అప్పగించుకునేవారుగా, దేవునికి అప్పగించుకునేవారుగా మనం ఉండాలి. ఆయన తన పనిని పూర్తి చేసి తండ్రి కృపార్షమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని కుమారుని యేసుక్రీస్తు తనకు నియమించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణముగా పూర్తి చేసి తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నీవు నేను మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క దేవుని పనిని మనము కూడా సంపూర్ణము చేసి మరి దేవుని కుమారుని యేసుక్రీస్తు మరి ఆ పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రీస్తు కుడిపార్శ్వమున మరి మనం కూడా కూర్చోవాలని అంటే నీవు నేను బ్రతికిన ప్రతి క్షణం ప్రతి దినము కూడా మరి మన మరణమునకు మనము అప్పగింపబడాలి. నన్నెవరో కొడతారేమని, నన్నెవరో చంపేస్తారని, నన్నెవరో ఇంకేమన్నా చేస్తారని ఇవాళ క్షణం మనము ఇవాళ భయపడుతూ బ్రతుకుతున్నాం. ఇవాళ లోకములో ఉన్నంత కాలం భయంతోటే మనం బ్రతుకుతున్నాం. చావు భయంతో మనం బ్రతుకుతున్నాం. పౌలు ఏమన్నాడంటే, చావైతే నాకు లాభం అన్నాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు అయితే ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ప్రాణాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే నీవు నేను ప్రతి దినం ప్రతి క్షణం మరణమునకు మనము
అప్పగింపబడాలి. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు వ్రాయబడిన లేఖన భాగాలను మనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11వ వచనాలు. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎట్టిపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము, సహించుకొని పోవుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. దేవుని కుమారుని యేసు నిమిత్తము మేము, పౌలు చెప్తున్నాడు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. మరణ భయము, మరణాన్ని వారిని వెంటాడినా కూడా దేవుని పనిలో వారు ఎప్పటికీ ముందుకే సాగిపోయారు తప్ప ఎప్పటికీ ఆగిపోలేదు పిల్లరా. మనము కూడా ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుని యొక్క పనిలో ఈ మరి సువార్తను మనం ప్రకటించడం కోసం అవసరమైతే మన ప్రాణాన్ని కూడా మనం పణంగా పెట్టాలి. ఆ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడే, ఇదిగో పిల్లలు ఇక్కడ చెప్తున్నటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసుక్రీస్తు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అంటున్నాడు. ముందు రాశాడు ఏమనంటే ప్రియులరా, మరి మనం చూస్తే ఎటుబోన శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము. శ్రమ ఉన్నది కానీ శ్రమలో మేము ఇరికించబడటం లేదు. అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయం కూడా లేని వారము, అపాయం వచ్చిన దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఉపాయం కూడా లేని వారము కాము. తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఒకవేళ తరుమబడుచున్న దిక్కు లేని వారుగా ఆయన మనను విడిచిపెట్టాడు. దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించే వారము కాము అని చెప్తూ కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు ఏమనంటే, సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము అని మాట్లాడుతున్నాడు ప్రియులరా. అప్పగింపబడుచున్నాము అని చెప్తున్నాడు. అందుకనే వాక్యములు చెప్పబడిన రీతిగా జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె మనము కనబడుతూ, మరి మనము దీనికై ప్రతి దినము మన సిలువను ఎత్తుకుని ప్రేమ, క్షమాపణ, విజ్ఞాపన మనం చేస్తూ, మరి ప్రేమ కలిగి, మరి క్షమాగుణాన్ని కలిగి, ప్రేమను కలిగి, క్షమాగుణాన్ని కలిగి, విజ్ఞాపన చేస్తూ పరలోకం చేరుకోవటాన్ని గుర్చి అనేకులకు మనము వివరిస్తూ, అభయహస్తం ఇస్తూ, మన బాధ్యతను మనం సంపూర్ణంగా నెరవేర్చి, సంపూర్ణ మానవత్వంలో నుండి దైవత్వంలోనికి మనం మార్పు చెంది, అనేక ఆత్మల ఎడల దాహము కలిగి మన అందరికీ ఇవ్వబడినటువంటి పనిని సంపూర్ణంగా మనము పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి మన ఆత్మను మన తండ్రికి అప్పగించి ప్రాణమును మనము విడిచిపెట్టాలి. ఆ విధంగా మరి ఆయన కూడా మన కొరకు పిల్లారా, మరి మన అందరి కొరకు ఇవ్వబడినటువంటి పనిని సంపూర్ణంగా పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి మన ఆత్మను మన తండ్రికి అప్పగించి, మరి ఆయన ప్రాణమును విడిచి, ఆయన దేవుని కుమారుడు క్రీస్తు రెండవ రాకడలో మహిమ శరీరాన్ని పొంది మనం పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. అందుకనే మనందరం కూడా జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె మనము కనబడుతూ, ఈ వాక్యాన్ని చేత పట్టుకుని లోకములో మనము జ్యోతుల వలె కనబడుతూ ఈ సువార్త పరిచర్యకై ప్రతి దినము కూడా మన సిలువను ఎత్తుకొని మనము ప్రేమ కలిగి మనము బ్రతకాలి, క్షమాగుణాన్ని కలిగి మనం బ్రతకాలి. మరి విజ్ఞాపన చేస్తూ పరలోకం చేరుకోవటాన్ని గుర్చి మరి లోకంలో ఉన్న అనేకులకు మనము వివరిస్తూ, అలాగనే అభయహస్తం ఇస్తూ మన బాధ్యతను మనం నెరవేర్చి పరిపూర్ణ మానవత్వంలో నుంచి దైవత్వంలోనికి మనం మార్పు చెంది అనేక ఆత్మల ఎడల మనము దాహం కలిగి మన అందరికీ ఇవ్వబడిన పనిని సంపూర్ణంగా పూర్తి చేసి సమాప్తమైనదని చెప్పి మన ఆత్మను మన తండ్రికి అప్పగించి
మనము ప్రాణాన్ని విడిచి క్రీస్తు రెండవ రాకడలో మహిమ శరీరాన్ని పొంది మనందరం కూడా పరలోకాన్ని స్వతంత్రించుకునే రీతిగా మనందరం కూడా మరి ఈ లేఖనాల ద్వారా ఆలోచన చేసి ఆత్మీయంగా బలపడి దేవుని కుమారుని యేసుక్రీస్తు ద్వారా పరలోకం చేరడానికి తండ్రి దేవుడు మనల్ని బలపరచాలని కోరుకుంటూ ఈ 7వ మాటలో ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణాన్ని విడిచాడు. మన కొరకు తన ప్రాణాన్ని విడిచాడు. ఈ సువార్త పరిచర్యలో అవసరమైతే మనము కూడా ప్రతిదినము మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. అవసరమైతే దేవుని కుమారుని యేసుక్రీస్తు వలె మన ప్రాణాన్ని ఈ సువార్త పరిచర్యలో మనము విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉండాలి. అలా నీవు సిద్ధపాటు కలిగి ఈ మాటను ప్రతి దినము కూడా నీ ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించుకుని నీ ప్రాణాన్ని విడిచిపెట్టేవారిగా ఆనాడు క్రీస్తు శిలువ మీద ఎలాగైతే చెప్పాడో నువ్వు ప్రతి దినము కూడా మరి ఇదిగో నీవు నిద్రించే ముందు నీ ఆత్మను ఆయనకు అప్పగించాలి. అవసరమైతే ఈ స్వార్థ పరిచర్య కొరకు దేవుని వాక్యము కొరకు యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకు ఎలాగైతే తన ప్రాణాన్ని పెట్టాడో మనము కూడా ఈ స్వార్థ పరిచర్యలో అవసరమైతే మన ప్రాణాన్ని కూడా మనం పెట్టి మనలో ఉన్నటువంటి ఆత్మను తండ్రిని దేవునికి అప్పగించి ప్రాణాన్ని విడిచిపెట్టి క్రీస్తు రెండవ రాకడలో మహిమ శరీరాన్ని పొంది మనము పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవడానికి తండ్రి అయిన దేవుడు మనందరిని బలపరిచి స్థిరపరిచి తన కుమారుని యేసుక్రీస్తు రెండవ రాకడ సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాడు. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింప చేయనుగాక. ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి.